ఏసీ న్యూస్ కి స్వాగతం. రైట్ అటే ఉండండి. అయిపోయిందినా? ఓకే ఓకే సార్. ఓకే సార్. అయిపోయిందినా? ఓకే ఓకే సార్. ఓకే సార్. అఖిల గాండ్ల తెలుగు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అండ్ నెల్లూరు అధ్యక్షుడండి, అట్లా జేఏసీ చైర్మన్ అండి. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే మా కుల సభ్యులందరూ ఈరోజు అటెండ్ అయ్యారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి స్టేట్ టాప్ ర్యాంకర్స్కి బహుమతి ప్రదానం చేసాం. అట్లాగే జిల్లా టాప్ ర్యాంకర్స్కి కూడా బహుమతి ప్రదానం చేసామండి. ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే మన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ జాతీయ నాయకులు వచ్చారు. మురారి సాహు గుప్తా గారు, ఆయనతో పాటు ఒక 4 వచ్చారు. ఎందుకని పిలిపించామంటే మా ఇండియాలో మా కులస్తులు అంటే గాండ్ల కులస్తులు అంటే మేము గానుగాడి నూనె తీసేవాళ్ళం అండి. రకరకాల భాషలతో రకరకాల కుల పేర్లతో ఉంటారు అనమాట. ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు మనం నెల్లూరులో గాండ్ల తెలుగులు అని ఉన్నాము మన ఆంధ్రప్రదేశ్లో. ఇంకా బాంబేకి పోతే సాహు అని ఉంటారు, ఇంకో దగ్గర పోతే మోడీ అని ఉంటారు, ఒక దగ్గర గాంచి అని ఉన్నారు, అట్లా ఉన్నారు. అట్లాగే భాషలు మన ఇండియాలో 14 భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి ఒక తాటి మీద అంటే ప్రతి ఒక్కరి బాండింగ్ ఏర్పరచడం కోసం ఈరోజు వాళ్ళని పిలిచాం. వాళ్ళ మీటింగ్లకు మనం వెళ్తున్నాం. అట్లా రాకపోకలు జరిగినప్పుడు ఏంటంటే మనం ఐకమత్యం పెరుగుతుంది, చాలా బలంగా ఉండగలుగుతాం కాబట్టి వాళ్ళని పిలిచాం. తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుకునేది ఏంటంటే మా కులస్తులకి ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మాకు ఒక ప్రమాణం చేస్తున్నారు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేస్తామని చెప్తున్నారు. దయచేసి మా చిన్న కోరికలు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్ గానుగలకి, తర్వాత మా కుల దానికి కార్పొరేషన్ ఇవ్వమని, నిధులు విధులు ఇవ్వమని, తర్వాత స్థలం ఇవ్వమని చెప్పి అడుగున్నామండి. మా మా కుల ఆఫీసు కట్టుకునేదానికి దయచేసి అవి మంజూరు చేయవలసిందిగా వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నేను అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిని, టేలి సాహు మహాసంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీని. ఈరోజు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ గ్రోసు గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మా కులానికి చెందినటువంటి SSC టాపర్సు, సీనియర్ ఇంటర్ టాపర్సు రావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని మా శాఖ తరఫున నిర్వహిస్తా ఉన్నాం. స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకి చెరొక కేటగిరీలో 10,000 రూపాయలు, గోల్డ్ మెడల్స్, నగదు మెమోంటోస్, సర్టిఫికేట్లు అందిస్తా ఉన్నాము. అదేవిధంగా జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి 28 జిల్లాలు ఫస్ట్ వచ్చినటువంటి 2 కేటగిరీల్లో కూడా 5,000 రూపాయల ప్రైజ్ మనీని గోల్డ్ మెడల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాము. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి టేలి సాహు మహాసంఘటన న్యూఢిల్లీ నుంచి మా జాతీయ సంఘం యొక్క ప్రతినిధులు కూడా విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మేము దేవతలకల రాష్ట్ర సమాఖ్యతో ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీ ప్రతినిధులు కూడా ఈరోజు విచ్చేసి ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నెల్లూరు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీయుతులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించుకున్నాం. అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కూడా ఆహ్వానించుకున్నాం. వారిద్దరికీ కూడా వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. వెనుకబడినటువంటి మా కులస్తులకు కార్పొరేషన్ మంజూరు చేయాలని 300 యూనిట్ల వరకు మా కులస్తులు ఉపయోగిస్తున్నటువంటి గానుగులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలని, అదేవిధంగా స్టేట్ క్యాపిటల్లోనూ 1 ఎకరం స్థలాన్ని మంజూరు చేయాలని, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 2,000 గజాల వరకు స్థలాన్ని మంజూరు చేసినట్లయితే, గవర్నమెంట్ రేటుకైనా మంజూరు చేసినట్లయితే మేము మా కమ్యూనిటీ భవనాలు నిర్మించుకుంటామని శ్రీయుతులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి మెమోరాండంలు అందించడం జరిగింది. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, అయ్యా మేమందరం గాండ్ల తెలుగు కులస్తులము, మేము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నాం. దయచేసి మా కులస్తుల కొరకు గతంలో మీరు ఏర్పాటు చేసినటువంటి 2014-19 పరిపాలనా కాలంలో మీరు మా కులస్తుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాన్ని పునరుద్ధరించండి, నిధులతో కూడినటువంటి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సవినయంగా మీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. मैं साहू मुरारी गुप्ता, राष्ट्रीय अध्यक्ष राष्ट्रीय तेली साहू महासंगठन दिल्ली। आज हम सभी लोग आंध्र प्रदेश के नेल्लोर में जो प्रतिभा सम्मान कार्यक्रम रखा गया है, निश्चित तौर से इस कार्यक्रम के लिए मैं समस्त आयोजन टीम को, सुब्रा राव जी को, मधुसूदन जी को,
सभी टीम को मैं बहुत सारी बधाई देता हूं कि इतना सुंदर कार्यक्रम आप सभी लोगों ने आयोजित किया, उसके लिए राष्ट्रीय कार्य समिति की तरफ से बहुत बहुत धन्यवाद। और हम सभी लोग निरंतर राष्ट्रीय स्तर पर तेली समाज को एक करने का प्रयास हम सभी लोग कर रहे हैं। आने वाले समय में सिर्फ आंध्र प्रदेश नहीं, तेलंगाना नहीं, कर्नाटका नहीं, सभी देशों में, सभी प्रदेशों में हम सभी लोग तेली समाज को एकत्रित कर एक छत के नीचे लाने का प्रयास करेंगे और आने वाले समय में दिल्ली में अपनी ताकत का एहसास केंद्र सरकार को करवाएंगे, जिससे हमारे तेली समाज को राजनीतिक हिस्सेदारी, वो कहते हैं जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, हमारे समाज को भी हमारे जनसंख्या के आधार पे उसके अधिकार मिलने चाहिए। इस लक्ष्य को लेकर हम सभी लोग आगे बढ़ रहे हैं। बहुत बहुत धन्यवाद।